సాక్షి ఇక అంటే జగన్ మీదన రోజువారీ పాత కేసులన్నీ తెప్పిరాస్తున్నది కాబట్టి ఈనాడు ఇప్పుడు రామోజీరావు గారికి సంబంధించిన ప్రస్తుత కేసుని రోజు సీరియల్గా రాసుకొస్తోంది సాక్షి. తాజాగా చూస్తే ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించి చెరుకూరు రామోజీరావు మార్గదర్శి అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారంటూ ఇందులో కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం 1982 బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ 1999 చట్టాలు ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్ ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రసీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టిక్కెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు అంటూ దీనికి సంబంధించి ఏదైతే బ్యాంకు ఖాతాల నిర్వహణలో రామోజీరావు నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్ ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టికి సంబంధించిన చందాల వసూళ్లు చెల్లింపులు దాని ద్వారా జరగాలి. ఇలా ఏ బ్యాంక్ ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తున్నారో వెల్లడించాలి. ఈ నిబంధనలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉల్లంఘిస్తుంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. చిట్టీల ఒప్పందాలు కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటుంది కానీ బ్యాంక్ ఖాతాల నెంబర్లు ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది. తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనక అతిపెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టి బ్యాంకు ఖాతాలపై చిట్ ఫండ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్కి చెక్ పవర్ ఉండాలి, ఫోర్మెన్కి. ఆ మేనేజర్కే చందాదారులకు చిట్టి మొత్తాన్ని చెల్లించడంతో పాటు ఆన్లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో ఏ బ్రాంచ్ మేనేజర్కి చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్ద అట్టిపెట్టారు. రామోజీరావు శైలజకిరణ్తో పాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్ది మందికే చెక్ పవర్ కల్పించారు. కేంద్ర చట్ట ప్రకారం చిట్ ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీలో పెట్టుబడులుగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల డైరెక్టర్గా ఉన్న ఉషాకిరణ్ మూవీస్ మీడియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై, మార్గదర్శి చిట్స్ కర్ణాటక ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీలు ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబైలోని పలు మ్యూచువల్ ఫండ్స్లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడిగా మళ్లిస్తూ భారీగా అక్రమాలకు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇవన్నీ రాబోయేటువంటి రోజులలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేది. జగన్ గనక గద్దె దిగితే ఈ వాదనలకు అవకాశం ఉండదు. జగనే మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ వాదనలే కొనసాగుతాయి కోర్టుల్లో.